మాచల్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ నెల 13వ తేదీన జరిగిన ఎన్నికల సమయంలో పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో దౌర్జన్యంగా ఈవీఎంలను నేలకేసి కొట్టిన వైనాన్ని టీడీపీ నాయకులు కోవెలమూడి రవీంద్ర తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యత కలిగిన ఎమ్మెల్యే ఇలాంటి దురాగతానికి పాల్పడటం ప్రజాస్వామ్య వ్యవస్థకే గొడ్డలి పెట్టని తెలిపారు. ఈ మేరకు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవీంద్ర మాట్లాడారు. ఓటమి భయంతోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సైకోలాగా వ్యవహరించారని దుయ్యబట్టారు. సిట్ దర్యాప్తులో భాగంగా ఈ సీసీ ఫుటేజీ బయటకు వచ్చిందని తెలిపారు. ఈసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓడిపోతారని జోస్యం చెప్పారు. ఈ ఘటనపై సమగ్రంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు బాబు, హనుమంతరావు, మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. పల్నాడు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ విధంగా పాల్వాయి గేట్లో ఉన్న ఎలక్షన్ కమిషన్ పెట్టిన బూత్ ఏ విధంగా ఈవీఎం అండ్ వివిప్యాడ్ ధ్వంసం చేసిన విషయం మనం సోషల్ మీడియా ద్వారా చూసాం. మీరు చూడండి, సాక్షి పేపర్లో కానీ వాళ్ళు ఇచ్చిన మీడియాల్లో కానీ తెలుగుదేశం పార్టీ ఒక సామాజిక వర్గంలో ఉన్న చోట మేము మా బూత్ ఏజెంట్లు లేకుండా మీరు పోల్ చేసుకున్నారని చెప్పి ఆయన 2-3 సార్లు మాట్లాడటం జరిగింది. అసలు ముందు ఒక ప్రజా పౌరుడు సామాజిక వర్గాల గురించి మాట్లాడకూడదు. ఫస్ట్ సమాజ సేవ చేద్దాం వచ్చినప్పుడు అందరూ సమాన భావంతో చూడాలి. మాట్లాడితే సామాజిక వర్గం ఏం చేస్తుంది? నిన్ను అందరూ గెలిపిస్తేనే నువ్వు ఒక నాయకుడు అయ్యావు. నువ్వు ఆ విధంగా ఒక ఎమ్మెల్యే అంటే ఒక బాధ్యతాయుతంగా ఉండాలి. ఒక పౌరుడిగా ఎట్లా ఉండాలంటే సమాజం పట్ల పెద్ద అవగాహన ఉండాలి ముందు. ఆ విధంగా ఈవీఎంను నేలకేసి కొడతామంటే ఇంతకన్నా హేయమైన చర్య ఏం లేదు. ఎలక్షన్ కమిషను 13వ తారీఖు ఎలక్షన్ జరిగితే ఈ రోజు వరకు కూడా ఈ సీసీ ఫుటేజీలు ఎందుకు బయటపెట్టలేదు? అక్కడ రీపోలింగ్ ఎందుకు డిమాండ్ చేయలేదు? ఈ విధంగా 4-5 చోట్ల కూడా జరిగింది. సుమారుగా 7 చోట్ల జరిగిందని చెబుతున్నారు పగలగొట్టినవి. ఇది కూడా సిట్ ఎలబట్టి బయటకు వచ్చిందా ఈ యొక్క వీడియో రికార్డు? ఇప్పుడు దాకా కూడా ఎక్కడ మేమేం చేయలేదని చెబుతున్నారు. అక్కడ బయటికి రాగానే ఒక నాగ శిరోమణి ఒక మహిళని ఏ విధంగా అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో మాట్లాడాడు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. మహిళల పట్ల నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు? నిన్ను ఎట్లా ఇన్ని సంవత్సరాలు అక్కడ ప్రజలు ఎన్నుకున్నారో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే మాత్రం అర్థం కావట్లేదు. ఈ సైకో పరిపాలన జగన్ లాగానే ఉన్నారు. మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా సైకోలాగా ఉన్నారు. ఇవన్నీ సైకో వాళ్ళే చేస్తారు. ఎట్లాంటి ఈవీఎంలు పగల కొడతారు అంటే ఒక ఫ్రస్ట్రేషన్లో మేము గెలవట్లేదు, ఇప్పుడు దాకా మేము అన్యాయంగా ఆక్రమించుకున్న మా రాజ్యం ప్రజాస్వామ్యబద్ధంగా పోతుంది అనే భావన కలిగినప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లో ఇట్లాంటివన్నీ సైకో పనులు చేస్తుంటారు వీళ్ళు. మేము దీన్ని ఖండిస్తున్నాం. ఇమీడియట్గా రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే అక్కడ ఒక పోలింగ్ ఏజెంట్గా ఉన్న నంబూరు శాసగిరావుని